కార్తీక మాసం స్పెషల్ అరటికాయ ఉప్మా కూర. ఉల్లి వెల్లుల్లి లేకుండా ఎంతో సింపుల్గా చేసుకునే కూర రెసిపీ ఇది. అరటికాయ పై తొక్కను తీసివేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని అందులో అరటికాయ ముక్కలు వేసి కొంచెం నీళ్లు ఉప్పు వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. అరటికాయలు చాలా త్వరగా ఉడికిపోతాయి. ఉడికిపోయిన అరటికాయలను ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత జీడిపప్పును కూడా వేసి వేయించుకోవాలి. నచ్చిన వాళ్ళు వేరుశనగ గుళ్ళను కూడా వేసుకోవచ్చు. ఇవి కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి, పచ్చిమిర్చిని కూడా వేసి వేయించుకోవాలి. పోపు బాగా వేగిన తర్వాత నచ్చిన వాళ్ళు ఇందులో ఇంగువను కూడా యాడ్ చేసుకోవచ్చు. పోపు బాగా వేగిన తర్వాత అరటికాయ ముక్కలను ఇందులో వేసుకోవాలి. పోపు బాగా కలిసేటట్టుగా అరటికాయ ముక్కలను కలుపుకోవాలి. ఇందులో రుచికి సరిపడా సాల్ట్, కొంచెం కారం, పసుపు వేసి కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్ మీద మనం మగ్గించుకోవాలి. ఆల్రెడీ అరటికాయ ముక్కలు ఉడికిపోయాయి కాబట్టి ఎక్కువ సమయం పట్టదు. ఒకసారి గరిటెతో మెదుపుకుంటే ఇలా ముద్దకూరలా తయారవుతుంది. చివరలో స్టవ్ ఆఫ్ చేసి ఒక చెక్క నిమ్మరసం పిండుకుంటే చాలా టేస్టీగా ఉన్న అరటికాయ ఉప్మా కూర రెడీ. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.